నమస్తే అండి. రాధాకుమార్ గారు, మీరు గురువు గారి దగ్గర చిన్నప్పటి నుంచి ఉన్నారు. చిన్నప్పటి నుంచి అంటే నాకు తెలిసినంత మటుకు మీరు యువర్ విత్ గురూజీ సిన్స్ యువర్ 8 years old. ఆ సంగతులు మీరు చెప్పండి. హౌ యూ కేమ్ టు గురూజీ అండ్ హౌ the roots of his divine presence penetrated you that made you to continue to stay with him even at this time. నాకేం తెలీదు. మా ఇంటికి రావడం తెలుసు, అంతే గుర్తుంది. బాగా గుర్తున్నది ఏంటంటే మా చిన్న తమ్ముడు విజయ్ పుట్టినప్పుడు మా ఇంటికి వచ్చారు. అది నాకు బాగుంది. వరంగల్. అక్కడ మా నాన్నగారు కొత్తగా ఉండేవారు. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లో ఇంజనీరింగ్ కాలేజ్, అప్పుడు ఇప్పుడు NIT అంటారు, అక్కడ ఉండేవాళ్ళం. సో అప్పుడు అది గుర్తుంది బాగా. గురుగారు మా ఇంటికి రావడం అనేది నాకు బాగా జ్ఞాపకం. తర్వాత మాకేంటి, మా నాన్నగారు అమ్మ వెళ్ళేవారు, ఇది మా గురుగారు అని అంటుంటే మేము కూడా దసరాలు పెట్టుకోవడం, పూజలు చూడడం, తీర్థం తీసుకోవడం, ఆయన ఎక్కడన్నా క్యాంపస్లో ఇంటికి వెళ్ళడం, పేరెంట్స్ చెప్తుంటే వాళ్ళ వెనకాల వెళ్తాం. మేము విడిగా గురుగారి ఇంటికి వెళ్ళి కోచింగ్ చేసుకుంటాం పిల్లలు. మా హాలిడేస్లో, స్కూల్ హాలిడేస్లో, దసరా హాలిడేస్కి వాటికి మీరు పూజలు చేసేవారు. వెళ్ళడం తీర్థం చేసుకున్నాము. అక్కడి నుంచి ఏమన్నమాట ఏంటంటే ఏది కావాలన్నా వీళ్ళ పేరెంట్స్ గురుగారిని అడగడం అలవాటు కాబట్టి అది మేము అలాగే అలవాటు చేస్తున్నాం. అంటే ఈవెన్ నెక్స్ట్ ఏం గ్రూప్ తీసుకోవాలన్నా కూడా ఇంటర్వ్యూ అన్ని చెప్పటం అలవాటు అవుతుంది. గురుగారు కూడా ఒకసారి అన్నారు, నేను మీ తండ్రి లాంటి వాళ్ళు, మీ పెద్దనాన్న లాంటి వాళ్ళు ఏదైనా అడిగి మీకు కావాల్సిన చిన్నప్పుడు చెప్పడం నాకు బాగా గుర్తుంది. ఏదో ఒకసారి నాకు మెడిసిన్ ఇస్తూ అన్నారు, మీకు ఇవ్వాలని నాకు ఏది ఇవ్వాలో నాకు తెలుసు అని. అట్లా ఏదో జ్ఞాపకాలు అప్పుడు వెళ్ళడం రావడమే, ఆ హోమాలు చూడటం, పూజలు చూడటం అలవాటు. మళ్ళీ వెళ్ళిపోయి ఇంట్లో కూర్చోవడం నచ్చలేదు. అందరితో డాడీకి వెళ్ళేవాళ్ళు. So parents told you about the duty of Guruji, and that's what prompted you to follow that. They followed. Yes. I think we didn't have any question or anything, no doubts or anything. We don't know anything at all. Just simply we were telling to the class and that. When was the first time that you really got that feeling that Guruji is what he says he is? బాగా నాకు గుర్తుంది, కానీ నేను ఇక్కడ రావడం అనేది నాకు బాగా అది నేను ఎక్స్పెక్ట్ చేయండి. ఇది కాలేజీ అప్పుడు మీరు అన్నది నేను చెప్పచ్చు. మా మదర్ ఒత్తిగా ఉంటుంది, వాడు వాలినప్పుడు ముందు మా ఫాదర్ వచ్చింది కలిసి ఒకసారి హాస్పిటల్ వచ్చింది. వచ్చినది విభూతి సంగురించి ద్వారా ట్రైన్ వచ్చి పంపించడం, ఇవన్నీ దాన్ని బట్టి అర్థమైంది. ఆయన చూసుకుంటున్నారు, నాన్నగారు. ఆయన ఏదో కాలేజీకి వెళ్ళారు కాన్ఫరెన్స్ మీటింగ్ లో, ట్రైన్ ఎక్కారు, ఇది సపోర్ట్ మేజర్ హార్ట్ అటాక్ ట్రైన్లోనే. దెన్ అప్పుడు ఎవరో ముఖ్యంగానే అనుకుంటారు, గురుగారు ఎవరికైనా పీపుల్ పంపించారు ఆయనకి. ఆ పీపుల్ తీసుకున్నాక ఇది ఇమ్మన్నారు మీకు అని వచ్చి ఇచ్చాడు ఆయన ట్రైన్లో. అది తీసుకున్నారు, దిగిపోయారు. హార్ట్ అటాక్ అర్థమైంది. తీసుకుని స్టేషన్లో చూపించుకుని మా డాక్టర్ హార్ట్ అటాక్ గురించి చెప్పాడు. ఎవరినో కట్ ఇచ్చేది ఇంటికి వచ్చేసారు. ఒక 2 రోజులు అయ్యి టెస్ట్ చేయించుకుంటే మేజర్ అటాక్, బట్ ఇక్కడ వీధి వచ్చినారు. వీధి ట్రైన్ దగ్గరికి వచ్చి ఎవరు ఇచ్చారు. తర్వాత మా మదర్ బాగాలేదు. 87లో కొంచెం బాగా సిక్కేది. అంతకు ముందు ఏదో ఉండేది కానీ 87లో వచ్చేసి సిక్కేది. లాస్ట్ 2 months కవర్ అయినట్టుంది. అంతకుముందు ఎప్పుడు ఇలాంటివి బాగలేదన్నప్పుడు గురుగారు ఇంటికి వచ్చేవారు. గురుపూర్ణకు ఒకసారి వచ్చినా నాకు బాగా గుర్తుంది. వరంగల్ వెళ్తారు గురుగారు, అందరూ పూజ అది అవుతుంది కదా, కాకపోతే అయితే మా ఇంటికి ముందు వచ్చారు.
ఇచ్చి మా అమ్మని చూసి బాగా చేస్తాడు. నువ్వు రాలేవు కాబట్టి నువ్వు మళ్ళీ రావాలనుకుంటావు, నన్ను చూడలేదని బాధపడతావు అని నేను చెప్పొచ్చాను. నేను తీసుకెళ్తున్నాను ఇలా సంతోషిస్తుందని పెట్టుకుని మేము దాన్ని పెట్టుకున్నాం. మేము అడుగుతున్న కొంతవరకు రాలేకపోయింది. అక్కడే వరంగల్కి అలాంటివి ఉన్నాయి కొన్ని. ఆ రోజు మా నాన్నగారు ఊళ్ళో కూడా చేశారు. సో ఆయన చూస్తున్నారని నేను అలాగే చెప్పచ్చు. అలాంటివి చాలా ఉన్నాయి. అది బాగా చాలా మంది వచ్చారు చూశారు. సరే చివరిలో కూడా హాస్పిటల్కి వాళ్ళంతా అమర్నాథ్ జాతరకి వెళ్ళారు కదా, వీళ్ళంతా అమర్నాథ్ జాతర మమ్మల్ని హాస్పిటల్లో పెట్టాము. ఇక్కడ హైదరాబాద్ వరంగల్లో లేదంటే తీసుకెళ్ళారు. అక్కడికి గురుగారు వచ్చారు. వెళ్ళే ముందు యాత్రకి వెళ్ళే ముందు వచ్చి కాసేపు పెట్టారు. ఆవిడకి ఏదో చాలా కనపడింది, ఏదో చాలా తేజస్సు దర్శించాలని చెప్పింది. ఏదో ఆవిడ కాళ్ళు తీసి తలని పెట్టుకుందని చెప్తున్నారు. మా నాన్నగారు చెప్పారు. అప్పటికి హార్ట్ అటాక్ వచ్చింది కాబట్టి నువ్వు అన్నీ ఏమి చేయలేదని అనుకోవచ్చు, అంటే పార్లమెంట్ వెళ్ళొచ్చినాయి కదా, అక్కడ ఏదో ట్రీట్మెంట్ ఉందేమో అని అనుకుంటున్నావేమో, అన్నీ ఇక్కడ తీసుకోవాలి, మ్యాక్సిమం వాచ్ చేసుకుంటూ వెళ్తాను, అలాంటి రిగ్రెట్స్ పెట్టుకోవద్దని చెప్పారు. సరే బాగుపడింది, ఇంటికి వచ్చాము. ఆ తర్వాత 10 daysలోనే అయిపోయాము. కానీ ఆ 10 daysలో ఆవిడకి ఏదో దర్శనాలు ఏదో కనపడటం, చివరిలో అది నాకు ఏ బాధ లేదు అని చెప్తున్నాను. నాకు ఏ బాధ లేదు, గురుగారు నాకు చెప్తుంటారు, నేను బాగున్నానని చెప్పింది లాస్ట్. అంటే అన్నట్టు సో ఉన్నారని తెలుసు కదా. ఇంకా తర్వాత క్లియర్గా మా అమ్మ పోయాక నాన్నగారు ఉన్నారు కాబట్టి 3 years అక్కడే ఉన్నాము. నేను చదువు కంప్లీట్ చేసి ఉండిపోయాను. గురుగారు అప్పుడు నన్ను చదువుకుంటే చేస్తామని చాలా మంది అడిగారు. నేను క్యాంపస్లోనే ఏదైనా జాబ్ చేసి కదా, ఎంఏ ఖాళీగా చదువుకుని ఇంట్లో అయింది, పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయింది కదా అంటే గురుగారిని అడిగాను. ఆయన మీ ఉద్యోగం ఎందుకు అసలు కాబట్టి చదువుకోవచ్చు, కాబట్టి సేల్ సర్వీసెస్ కూడా ప్రిపేర్ అవన్నీ నాకు ఇష్టం. బీఎస్సీ అయినా చేయడానికి ఉద్యోగం ఆ మాట మీద వదిలేశాను. నేను చేయలేదు, ఎందుకంటే నాన్నగారు తమ్ముళ్ళు ఇద్దరు చదువుతున్నారు. ఇంట్లో మేనేజ్ చేయడం అలవాటు చెప్పింది. పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయిపోయింది. ఇంటర్కి ఆంధ్ర యూనివర్సిటీలో ఒకసారి నాకు ఎంపీ చేస్తామని అడిగారు, పిహెచ్డీ చేస్తామని అడిగారు. స్టార్ట్ అయ్యిందో పిచ్చింది అని చదువుకుంటే పోయింది. మా అమ్మని హాస్పిటల్లో చూసినప్పుడు నాకు ఎగిరిపోయింది ఇంట్రెస్ట్ ఉంది. అమ్మ పోయిన తర్వాత did you move with Guruji at that time? You were with him? ఉన్నాను, నాన్నగారు ఉన్నారు. నాన్నగారితో పాటు అది కూడా వరంగల్లో ఉన్నాను. నాన్నగారు ప్రిన్సిపల్గా అయ్యారు. ఇక్కడ ఇవన్నీ మా ఫాదర్ ప్రిన్సిపల్గా ఉన్నాను. ప్రిన్సిపల్ అక్కడే ఉన్నాను. వెళ్ళేవాళ్ళం ఫంక్షన్స్కి. క్యాన్సర్లో ఎక్కువ చేయలేదు నాకు వీళ్ళందరిలో. I know your father was a Vedic pandit and he did a lot of Vedas and chanting. అదేం లేదు, చాలా సైంటిస్ట్, చాలా ఇంటెలిజెంట్. Did he teach you any of those things? Program, వాళ్ళు చేస్తే పూజ చేసుకుంటే వినేవాళ్ళం. ఇంట్రెస్ట్ సాంప్రదాయం మీద అభిమానం ఉంది. గురువు ఇచ్చిన లింగం అయినా చేసుకునేవాళ్ళు పూజ ఇంకా చేసుకున్నారు, అభిషేకం చేసుకున్నారు. మంచి ఇచ్చారు విన్నారు. వీళ్ళందరితో పాటు 10 మంది విన్నారు చూడండి. ఉపనిషత్తులు, ఆ గీత, ఆయన కూడా మా పేరెంట్స్. At what point did you go to Guruji for his direct guidance? What you could be doing? నేను అడిగితే కదా డైరెక్ట్గా నేను ఇలా వచ్చేసాను. ఆయనే అది నాన్నగారు పోయిన రోజు, మా నాన్నగారు పోయిన రాత్రి మన్నాడు పొద్దున్నే సాయంత్రం గురుగారు వచ్చారు. ఆయన బిజీగా ఉన్నారు. ఈ న్యూస్ వచ్చింది ఆయనకి. వెంటనే ఫ్లైట్లో వచ్చారు. హైదరాబాద్ వచ్చి రాజశేఖర్ తీసుకొచ్చారు. ఇద్దరికి 4 hours మేము బాడీ అలాగే ఉంచాము. రాత్రిపోతే మా సాయంత్రం 3:30-4 గురుగారు వచ్చిన తర్వాత రాగానే చూశారు. నా దగ్గరికి వచ్చారు.
నేను నాతో తీసుకెళ్ళిపోతాను. ఒక పిల్లల్ని నాతో తీసుకెళ్తాను. నాతో తీసుకెళ్తాను, వస్తావు కదా అలాగే విషయం. ఇప్పుడు నాకు ఆలోచన లేదు, తెలివి లేదు, ఏం లేదు. మా పంతులు ఉన్నారు, వాళ్ళన్నారు ఎట్లా తీసుకెళ్ళి ఒక ఆయన అడిగారు నన్ను అడిగారు, నీకు ఎందుకు అనిపించింది ఇక్కడ దేవుడు చేయాలని అనిపించలేదు. నాకు తెలియదండి ఆయన అడిగితే సరే. ఆ టైంలో నాకు ఏమీ ఆలోచన లేదు, ఇలాంటిగా ఉంది. And you were about what? 23 or 24. అయితే 22. And you never had any second thoughts and all that, and you followed it. నాకు బయట వాళ్ళు అంటే అవునా అనుకునేదాన్ని. బయట వాళ్ళు అనేవారు ఎందుకు వచ్చేసి ఒక విజయం చేసుకున్నాను, అక్కడే ఉండొచ్చు కదా మాట్లాడితే అనుకోలేదు. అడిగారు నన్ను ఆఫర్ చేస్తారు కాదు, నేను వెళ్ళిపోతున్నాను. నేను దాని రిపర్కషన్స్ ఏమీ ఆలోచించలేదండి, ఏమీ తెలియదు. ఏది వచ్చింది అని నాకు అంత తెలియదు. గురుగారు వచ్చి గురుగారు కదా అన్నీ అంతే తెలుసు, ఏం అడగాలని కూడా తెలియదు నాకు. So you came to Jindal and then you mingled with the family, Guruji's family, in every aspect. చదువుకుని అయ్యేంత పర్సనాలిటీ కాదు అది. గురుదేవుగా ఉండేదని జాగ్రత్తగా ఉండేది. నెమ్మదిగా అలవాటు అయిపోయారు అందరూ. అందరూ కొత్తే కదా, తెలుసు పరిచయం ఉన్నారు అందరూ. పిల్లలు తెలుసు. That was a big change for you. So tell me a couple of incidents as you mingled with Guruji, what may have happened? ఎక్కువ మాట్లాడేవారు ఇక్కడ మమ్మల్ని దింపేసి బాగా బయటకు వెళ్తున్నారు. అంకులు ఆర్టీ వెళ్ళేవారు. ఇక్కడ ఉంటే అలవాటు అవుతుంది అని చెప్పారు. తీసుకొచ్చిన 4 రోజులు వెళ్ళిపోయారు ఆయన. ముగ్గురు వెళ్ళిపోయారు. నాకు ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ కాటేజ్ ఇచ్చారు. ఇప్పుడు ఐజీ గారు కట్టుకున్నట్లు ఆ ప్లేస్ లో కాటేజ్ ఉండేది, అది వరంగల్ గారి కాటేజ్ ఆ ప్లేస్. అక్కడ మాకు రూమ్ ఇచ్చారు పైన. నేను చిన్న తమ్ముడు ఉన్నాము. పెద్ద తమ్ముడు అప్పటికే జాబ్ వచ్చింది కాబట్టి వాడు ఢిల్లీ వెళ్ళిపోయాడు. నాన్నగారు పోయిందో అది జాబ్ వచ్చింది, ఢిల్లీలో ఉంటాడు. వాడు వెళ్ళిపోయాడు. 1 వీక్ మాతో ఉండి వెళ్ళిపోయాడు. మేము ఇద్దరం ఇక్కడ నేను చదువు ఇక్కడ విజయ్కి. మా నాన్నగారు పోయాడని సెకండ్ ఇయర్ ఇంజనీరింగ్లో ఉన్నాడు. అక్కడ వరంగల్లో షిఫ్ట్ చేశారు. అన్ని గురువుగా చెప్పారు, ఎందుకు మీరు అక్కడ వచ్చేది, మీరు వస్తానని రాలి కాబట్టి తమ్ముడు అక్కడ నేను కాలేజీలో చేస్తాను గాయత్రి వెళ్తాను. అవన్నీ మా అందరూ కాబట్టి వాళ్ళందరూ ఏర్పాటు చేస్తారు. నెక్స్ట్ ఇమీడియట్గా ఉన్న వాళ్ళందరూ కూడా ఆ సహాయం ఏం చేశారు నాకేం తెలియదు. నాకు ఏం తెలుసు, వాళ్ళు మాట్లాడారు, కాలేజీ అన్నీ చేస్తారు. వచ్చేసింది కరెక్ట్గా టైం. అది 2 సెకండ్ ఇయర్ ఇలాగ ఛాన్స్ సెలెక్ట్ కాలేజీ రివ్యూ చూపించి వేకెన్సీ ఇక్కడ జరిగింది. ఇక్కడ తీసుకున్నారు వాడిని. నిజంగా ఉన్నాం ఇక్కడ. వచ్చిన 2 4-5 డేస్లోనే వీళ్ళు ముగ్గురు వెళ్తారు. ఇక్కడ ఉంది అని చెప్పి అదే మాకు కొత్తగానే ఉంటుంది. శ్రీనివాసం వెళ్ళేవారు. వాళ్ళు తెలిసినప్పుడు సుబ్రహ్మణ్యం పాటలు ఇంకెవరు పెద్ద ఉండేవారు. రమణమూర్తి గారు, ప్రాత గారు ఇంతే పాటలు. సుబ్రహ్మణ్యం వీళ్ళు శ్రీనివాసం పరిచయం ఉన్నారు. వాళ్ళు అప్పుడు భోజనం తెలిసిందే, రాత్రి వచ్చిందని. మా ఊళ్ళో వైజాగ్లో ఉన్నారు. వాళ్ళందరూ వీళ్ళకి చిన్న పరిమాణం ఉన్నారు. పెద్ద వెళ్తూ ఉండేవాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు. So as you started to feel comfortable with Guruji, being at Jindal, there were a lot more bigger assignments you were given. You became a stenographer, you became his first assistant, taking care of the library, taking care of his appointments, various things. So there many things happened. Taking one of them as a separate activity, and then tell us a little bit about each one of those things happened to you. వచ్చిన 3 monthsలో లైబ్రరీ చూపించాను. అప్పుడు గాలికి వచ్చిన 3 monthsలో నాకు బుక్స్ చూపించారు. అప్పుడు ఇంకా నేనేమి పెద్దగా ఇంట్లో పని చేయలేదు.
తినేదాన్ని ఇల్లు పడుతుంది కాటేజీకి వెళ్ళిపోవడం తమ్ముడు చదువుకున్నాడు. చెప్పాను కదా వీళ్ళు మమ్మల్ని దించి వెళ్ళిపోయారు, ఊరికి వెళ్ళిపోయారు. సో నెమ్మదిగా అలవాటు పడిస్తారని చెప్పారు. ఒక 1 month మళ్ళీ వచ్చారు. వచ్చి అప్పుడు ఇంకొక రోజు బాగాలేదని ఆయన చేసి వెళ్తున్నాము, సరే మీరు ఏవో చూసుకోండి అని చెప్పి కొన్ని ఏవో ఐటమ్స్ ఇచ్చేసి చేసుకోండి ఇంట్లో వంట అని చెప్పి పెంచారు. అలా నెమ్మదిగా అలవాటు పడ్డాను. మళ్ళీ వచ్చినప్పుడు ఒకసారి ఒక మాట అనమాట, అలవాటు పడితే ఇక్కడ అన్నీ బాగుంటాయి, అలవాటు పడాలి. చిల్డ్రన్ ఆఫ్ దిస్ గార్డెన్ అని చెప్పారు. అప్పట్లో అనేవారు, అంటే అలవాటు అయింది నాకు. లేకపోతే వెళ్తూ ఉండేదాన్ని, మా పెద్దనాన్న గారిని చెప్పాను, మామూలు పిలిచేవారు, వెళ్ళేదాన్ని. అవన్నీ మానేసాను. తర్వాత మా నాన్నగారు ఇల్లు కట్టాలనుకున్నారు, అది అవ్వలేదు. వైజాగ్లో మాకు ఫస్ట్ ఉంది, దాని విధిగా కంప్లీట్ చేయమని ఆయన ఫౌండేషన్స్ వదిలేశారు మా నాన్నగారు. అది మేము స్టార్ట్ చేసాం. అంటే ఇవరే ఇక్కడ మనుషుల్ని అర్చేశారు. అంకుల్ వీళ్ళందరూ ఎప్పుడైనా వెళ్ళి శ్రీనివాసం గారు, రాజేంద్ర అంకుల్ వెళ్ళి చూసేవారు. వీళ్ళ గైడెన్స్ నేను కట్టాను. అది తిరుగుతుండేదాన్ని కదా. వీళ్ళు అప్ప చెప్పి మనుషులను అప్ప చెప్పి అన్ని చూసేవారు, ఊరు వెళ్ళిపోతూ ఉండేవారు. మిగిలిన పని నాది, మళ్ళీ అడిగి బాగు చేస్తూ ఉండేదాన్ని. అది కంప్లీట్ చేస్తాం 1 yearలో అయింది. లైబ్రరీ నాకు 3 months వచ్చిన కొత్తలో చూపించారు. అప్పుడు ఎక్కువ బీరువాలు లేవు, జస్ట్ 7 ఎన్నో అల్మరాస్ ఉండేవి. చూపించి చూడు ఈ బుక్స్ చూడు అని చెప్పారు. అందులో ఒక సిగ్నిఫికెంట్గా నాకు బాగా వచ్చేదంటే మహారాణి గాయత్రీదేవి పుస్తకం అవుతుంది 350 members. ఆ బుక్ చూపించి ఇందులో మహారాణి ఫాదరు ఈ born on December 21st and he died on December 21st. Try to understand which better model. This is Cooch Behar, Maharaja of Cooch Behar, and Gayatri Devi, she is the daughter of that Maharaja. ఆ బుక్ నాకు చూపించారు, వీళ్ళు చదువు ఇచ్చారు, ఫస్ట్ ఇచ్చారు. వచ్చిన చూసి వీళ్ళు అండర్స్టాండ్ అన్నది. అది తర్వాత 2 ఏళ్ళ తర్వాత నేను కూర్చు బిహార్ వెళ్ళాను. తర్వాత ఇప్పుడు వెళ్ళాము కూర్చు బిహార్ 2000లో. The hint that he gave you, he was born on December 21. అంటే ఈయన ఆ December 20 స్థానంగానే నాకు కొంత ఈయన December 20 తెలియదు కదా. చిన్నగా వరంగల్లో ప్రోగ్రామ్స్ చేసేవాళ్ళం కదా. 21 Decemberకి మేము వెళ్ళాం. ఏదో చిన్న రమణపాల సమాజానికి ఉండేది, అందులో ఏదో చూడాలని వేసారు. పిల్లలు అప్పుడు కూడా వచ్చేవారు. మా చిన్న కాలేజ్ పబ్లిష్ చేసిన వాటికి దానికి ఎస్ఐ రేటింగ్స్ పెట్టేవారు, అన్నీ చేసేవారు కొంచెం. అందుకని ఐడియా ఉంది. 21 December పుట్టినరోజు గురుగా వెళ్ళేవాళ్ళు అందరూ, సెలబ్రేషన్స్ అయ్యేవి. అందుకని ఏదో మైండ్ తట్టింది, అంత బాగా తెలిసిపోయినా. తర్వాత సబ్సిక్వెంట్గా తెలిసింది కదా ఆయన వస్తే. I will come to that in just a few minutes, but you said something about your dad was in an accident. Could you tell us about it? ఏదో ఒక కాలు విరిగింది, స్కూటర్ మీద వెళ్తుంటే ఎక్కడో విరిగింది. వరంగల్ అంట, వరంగల్లో అది కాటోళ్ళు లీజ్ అవ్వలేదు, గురుగారు వచ్చారు. అది కనుక ఆ రోజు వచ్చి ఆయన ఏదో వీళ్ళు నాకు అంకుల్ వాళ్ళు చెప్పడం నాకు అంతగా తెలియదు. వచ్చినప్పుడు ఆయన ఒక నీళ్ళలో విభూతి వేసి ఇచ్చారు. వీళ్ళందరూ ఉన్నారు, తాగమన్నాక కాలు మీద జరిగారు. అదే ఏదో కాలుకి యాక్సిడెంట్ అయిందండి, ఫ్రాక్చర్. అది గ్యాంగ్రీన్ సెట్ అవ్వలేదు, అవుతుంది అండి. యాక్సిడెంట్ అయ్యి ఉండాల్సింది. గురువారు వచ్చారు ఆ రోజు. అదే వీళ్ళందరూ చెప్పారు, నీళ్ళలో ఆయన చేపెట్టి ఏమంటే నిజామయ్య చెప్పారు. చాలా మంచి వాసన వచ్చింది పిల్లలకి. వచ్చింది తాగమన్నారో వెళ్ళారో వెళ్తున్నాం. ఆ తర్వాత అన్ని తగ్గిపోయింది. ఏమన్నారంటే అక్కడ అలా యాక్సిడెంట్ అయి కూర్చోబెట్టకపోతే యూ విల్ హ్యావ్ మెట్ మేజర్ టు అవాయిడ్ దట్. చాలా రోజులు అక్కడ ఉన్నారు, అది పేరు మీద ఇంట్లో కూర్చున్నారు. అది తర్వాత ఫీల్ అయిపోయింది. గ్యాంగ్రీన్ ఏం లేదు, రాలేదు, సెట్ అవ్వబోతుంది అనే టైంకి అన్ని. You also said about Cooch Behar. I know you had an opportunity to travel with Guruji to Cooch Behar. I think it was in 2004 or something. So tell us your trip. You spent time in Calcutta, and from there you went to Cooch Behar, and you spent 2 or 3
days time. He was in Lanka. He was there for 3 days. But he was not in a very somehow productive of a good He was absent-minded. అలా అని చెప్పలేను. ఇది మూడ్ డిఫరెంట్గా ఉంటుంది. నాట్ వెరీ హ్యాపీ మూడ్ కాదు, హ్యాపీగా లేదు. ఏదో గుర్తుగా ఆయనకి జ్ఞాపకాలు వస్తున్నాయి, చాలా జ్ఞాపకాలు వస్తున్నాయి. ఆ టైంలో ఎక్కువ మాట్లాడలేదు, కామ్గా ఉండేవాడు, గదిలో అటు ఇటు తిరుగుతూనే ఉండేవాడు, ఎక్కువ బయటకు రాలేదు. ఏదో అక్కడ పైగా చూడటానికి కూడా మాకు ఒక టెంపుల్ వెళ్ళాం, వేణుగోపాల టెంపుల్. తర్వాత ఆ రోజు హాలిడే అయిపోయింది, ప్యాలెస్ చూడటానికి బయట నుంచి చూసాం. బయట అంటే రూమ్స్ లాక్ చేసాం, బట్ బ్యాక్ వెళ్ళాం. చుట్టూ కారిడార్స్ నుంచి బాగా కనిపిస్తుంది. అద్దాలు వచ్చి ఆ మహారాజు పిక్చరు, వాళ్ళ అమ్మ పిక్చరు, భార్యవి అన్నీ ఉన్నాయి. వాళ్ళ అన్నగారి పిక్చరు, డైనింగ్ టేబుల్స్, వాళ్ళ లగ్జరీ అంతా కనిపిస్తుంది. అప్పటికి వాళ్ళు చెప్పింది ఏంటంటే దాన్ని ఓపెన్ చేయలేదు, ఇంకా కాలేజీలో కాలేదు, అలా చేస్తారు వాళ్ళు ఏమన్నారంటే చాలా ఉండేవి సార్ అన్ని వెళ్ళిపోయింది పోయే చెప్పని చెప్పాడు అక్కడ ఎవరో ఉన్నప్పుడు. Did he identify a room that was not known to other people, or there is a room behind this particular wall? అంటే యాక్చువల్లీ ఇంకొక పైన ఒక ఫ్లోర్ మొత్తం ఉండేది సార్. ఏదో ఒక ఫైర్ యాక్సిడెంట్ ఏదో అయిందన్నారు, పోయింది మొత్తం ఫ్లోర్. ఒక ఫ్లోరే ఉంది కింద, పైన ఇంకోటి ఉండేది. వాళ్ళ దర్బార్ అన్నీ కనపడుతున్నాయి, ఇక్కడ కూర్చున్నారు అన్నీ. ఆయన పిక్చర్ బాగా పట్టుకుని డ్రా చేసినవన్నీ, కానీ చాలా మంచిగా ఉన్నారు అక్కడ. అట్లా ఏవో గుర్తు ఇచ్చేటానికి తర్వాత చేశారు అన్ని చాలా చేశారు. ఏంటి ఒకసారి హెయిర్ చేయడానికి గోల్డెన్ చైర్ ఉంటుంది సార్. చుట్టూ ఏదో వాయించేవారు సార్, దర్శనం చేసి Golden chair. కూర్చున్నారు. అలాంటివన్నీ జ్ఞాపకాలు లేనికి చాలా వచ్చాయి. ఆవిడ గుర్తొచ్చింది, మదర్. Of course, along with it, the golden scissors. అలాగే ఇంకొక మ్యూజిక్ బ్యాండ్ ప్లే చేయడం ఇవన్నీ ఆయన చెప్పారు కదా, ఇవన్నీ కళ్ళ కుట్టినట్టు కనపడ్డాయి. కావాలంటే కనిపిస్తాయి కానీ దానిలో చూడదు. ఆ చిన్న అమ్మాయి గాయత్రి దేవి మీ లండన్ లో ఉండేవారు మహారాజు. అమ్మాయి పడుతుందంటే మోస్ట్ బ్యూటిఫుల్ అనేది అంటే మీ అని చెప్పేది కదా ఆ చిన్న పిల్ల. సో అమ్మాయి ఎక్కువ రోజులు Indira Gandhi's time. Only ఉంది. Indira Gandhi was jealous about this lady. She is very most beautiful. Very tall. Beautiful. And చాలా తెలివైన అమ్మాయి. ఇందిరా గాంధీ చాలా తెలిసి ఉంది, జైల్లో పెట్టించింది. ఆవిడది సమర్థగా గురుగారు ఒకరోజు టీవీలో ఏదో క్యాషువల్ గా టీవీ ఆన్ చేశాం. అయితే మధ్యాహ్నం ఇలా పడుకుని టీవీ పెట్టమన్నారు. పెడితే ఈ గాయత్రి దేవి ఫ్యూనరల్ చూపిస్తున్నాడు, మహారాణి గాయత్రి దేవి. అది పోయిన ఫ్యూనరల్ చూపించడం చూసాం. అప్పుడు అన్నారు మేబీ నాలో ఇంకా ప్యాటర్నల్ లవ్ ఉంది అక్కడ, సో ఐ హ్యావ్ టు సీ ఆల్ దిస్. వాళ్ళకి ఏంటో మరి బ్లెస్సింగ్ తెలియదు. అవన్నీ చూసామండి. 2 hours 3 hours. అదేంటో పెట్టి రాజస్థానీ ఛానల్ నాకు ఎత్తుకొచ్చింది, ఆన్ చేయగానే అది వచ్చింది. ఏదో క్యాజువల్గా తిప్పుతున్నాం, అది తిప్పుకుంటే దూరదర్శన్ ఆ ఛానల్లో వచ్చింది. అంతా చూసాం, అందరం కూర్చుంది. అలాగే ఒకసారి నేను బెంగళూరు వెళ్ళాను. అందరం బెంగళూరు వెళ్ళినప్పుడు నాకు కాల్ కొంచెం జరిగిందని వీళ్ళందరూ బయటకు వెళ్ళారు, నేను ఇంట్లో ఉన్నాను. సో నేనేం చేశాను, క్యాజువల్గా టీవీ పెడితే రామ్దేవ్ విత్ మహారాణి గాయత్రి అని అయితే ఆన్ ద టీవీ మర్నాడు ఉంటుంది. వెంటనే చెప్పాను. అప్పటికే నాకు కొంచెం బుక్ చదివాక ఉంటుంది, గురుగారి ఇంటర్వ్యూ అంటే పెట్టన్నారు. మర్నాడు అందరం కూర్చొని తర్వాత చూసాం కూర్చుని. When he was Maharaja, his name was Narendra.
Jitendra. Jitendra. Jitendra Narayan Bhupa. Okay. So he left Kuch Bihar and he spent a lot of time in London. He passed away. But he never came back here. I used to come and go, but chivari last days London lone unnaru. And what made him to go back to Kuch Bihar along with 5-6 of ఎందుకో మాకు తెలియదు ఎందుకో తెలీదు అది చూసారు జ్ఞాపకాలు వచ్చారే ఎంతో మరి. Somebody said, I don't know where I heard this one, Guruji promised a servant that he will come back to Kuch Bihar. నాకు తెలియదు అయితే నేను అన్ని విన్నాను కదా. All those who came along with me today are all associated with me very closely during that flight. That's why. నాకే చెప్పారు కూడా అక్కడ మహారాణి సునీతి అన్నమాట. ఆ అపార్ట్మెంట్స్ మీకు చూపిస్తాను తప్పకుండా అన్నారు. సంబాట్ యువర్ అసోసియేటెడ్ అని అది ఏంటో చెప్పలేదు కదా, అది చూడలేదు. లోపలికి వెళ్ళాక నేను చెప్పాను కదా అన్ని లాక్స్ ఇన్సైడ్ బట్ అన్ని కనిపిస్తున్నాయి. Just about 6 months ago, I published Guruji's own narrative about his previous birth at Calcutta as Sivananda. People got very excited on that part of it. So he took birth, but he was there only for a short time, maybe 26 years or something. Now you are saying about Guruji as Maharaja of Kuch Bihar. This is very interesting. I know the audience is going to love this. So it's the... చాలా అంశాలు ఉంటాయి కదండి. There is one fascination here. Guruji comes every time in 4 aspects. Jnana, Yoga, Bodha, and Bhakti. One among the 4 is what is there at Tarapur. Yogi Shivananda. Another one is Shankar Baba, who was a kind of a jnani yogi, who was just going along the banks of Ganges. That is Jnana Amsa. Bodha Amsa is inward. And Bhakti, there was someone from Indore. We did not know about him, could not see him. He lived there and spread the message of Bhakti. They all the 4 came together almost. So different amsas is what you are. But there is another girl in Kakinada అన్నట్టు. The Yoga Amsa is only Shivananda. దయానంద స్వామి ఇక్కడ గురువు గారు అంటున్నారు కదా. దయానంద స్వామి. Dayana Swami asked. పరమ గురువు. There is quite some classification. Let us make it simple. There are 2 streams that came from the Parama Guru. One stream is Guruji. Another stream is Dayana Swami and Ramana Maharshi. The way of how they take care of the disciples is different. Dayana Swami and Ramana Maharshi, they only show the way. They travel along with you during the sadhana. And it is you who should put the effort to reach your destination. They don't bother about the effects of karma. Whereas Guruji travels along with you, takes care of you in every respect, manages your karma. He is there till you reach your destination. He hands you over to the God and the disciples. There is so much of difference between the 2 streams. Both originated from Parama Guru. That means you can say both are same, both are different, both are true. Thank you for sharing those stories. Now I want to come back to your involvement with Guruji's projects. You've been involved with
Guruji's establishment of library at Bhimipatnam. There is so much interest in people. I know they want to come and visit the library. At the same time, we are also doing the Sukada Foundation in a different way. A publication of all the books, all the writings that Guruji had ever done. These two something. Please take these two items and tell us how you felt the responsibility that is given to you. What are you doing so that people will know and they will start making their visits to Bhimipatnam. You could be as descriptive as possible. లైబ్రరీలో పనిచేస్తుంటే ముందర గురుగారి బుక్స్ చూడటం అలవాటైంది. ఊరు వెళ్ళినప్పుడల్లా అక్కడ I told you there is almost 7 almaras used to be there. And he told me once to make a list of all those things when he was away, when they were going out. After coaching, I used to write. Even now I have to with me. Just Yalarayan, he told me, just name and all that. So I made a list, catalog and found it in a simple way. Almana number, it's a personal collection of Sadhguru Muslim pictures. అందులో ఒక నేము టైటిల్ ఆఫర్ ఏదో పెట్టారు. అలా చేస్తూ రాశాను నేను డైరీలో. అప్పుడు 7 almaras ఉండేది. వేరియస్ సబ్జెక్ట్స్ ఆర్గనైజ్డ్ ఆల్రెడీ ఇంటూ వేరియస్ సబ్జెక్ట్స్. He told me how to do also. Once I started studying. When I was here, my brother used to go to the college. I was here only. I used to do all these things. Then slowly the library expanded. Wherever we used to go, we used to buy books. So the books came into the hall, living hall. Books were in the next adjacent room. Then books were in the room where uncle was sleeping. Books were in the dining hall. So everywhere books were there. Shelves were made. They were kept like that. It was felt like it. So then he had a plan to build a separate library. అది 2006 I think. 2006. 7 you completed it. 2006 లో you started it. Maybe, not very sure. Yes. Good. So then he chose to build it in front of houses. And he built the library. So Uncle Help was there in building all that. Further than me. I give the previous Janma of this whole of NFM. In Warangal, there were a bunch of books in the pact. And Guruji was just holding up those packets of books which he got from Hyderabad, Kovu or another place. The family unto him. Then there was a vacation for us in the college. So I felt I should spend maximum time in South India. Then I said, I want to be here most of the time. Can you give me any work? Then he said, you take all the books and classify them as Puranas and Tattvas and then modern spiritualism. He gave some titles and separate them. And then you just try to either buy or get some almaras and then put them. So I was not having any knowledge of the literature. I took the help of someone and then say that Bharata is written by 3 people and Bhagavatam is different from Bharata. So many things I learned there. So of course I could know how to read Telugu at that time. So I first classified them. And some lady, Dr. Kasuganti Rajeshwara, she spared some almaras. So those almaras were filled with these classified books, and they were there in Guruji's house. And Guruji left for Hyderabad. Those books are all transferred to me at Bhimli. No, Warangal.
They were kept in my house. One room, there were 2 bedrooms in my house. One bedroom was for the children. And children's bedroom, all these books were there in racks. When Guruji came to Bhimli, and then it was in the year 1984, all those books were transferred to Bhimli. So initially thought to go to about 600 of books that were in my house for more than 3 years, and they were all transferred to Guruji's house. Then Guruji used to visit the kshetras and places. Wherever he went, first he would visit the local deity, then he would go to the bookshop and buy books. So that way the number of books got added over the years. Initially we had about 600 or 700 and they were all in my house. When Guruji settled down at Bhimli, I got them all shifted to Bhimli. So that library that now you have is about 30,000, 40,000 books. 30,000. 30,000. Now there is 30,000 almost. Approximately. Maybe 30, 40 and all my house. Yeah, with the duplicates it should be 40. Telugu literature, all books are there. అదే చెప్పారు కదా అంకుల్ విజయ్ బాట్ బుక్స్ ఇన్ ఢిల్లీ, కాశీ, హైదరాబాద్, ఎవ్రీవేర్. Wherever he used to go, Bangalore, he used to go to a bookshop. Can you consider this as reference books for people that are interested in studies in these various fields? Mostly this is an Oriental library, not the engineering type of books. They are not there. This is an Oriental library. He used to spend quite some time to see that there is no duplication. And he used to study the contents and then the book. And then there is no duplication. And also he would check whether there is something original, something new, something very useful. So he was very selective. So he used to spend about 2 to 2.5 hours in a bookshop and would buy for 5 to 6 books. And they were very unique, all of them, very exceptionally good books. The interesting thing is, when Guruji came to Sacramento, we took him to a museum, NASA Museum. The first place that he went to was the bookstore over there. Yes. And he looked at the books and he purchased several books. Where they want to So the interest that he has in books is tremendous. He used to sit down and search for books in old bookshops. Only he knew where they were there. So many places. So the people that come here to the library, when it is considered these are the reference books, they cannot borrow the books and bring it No, borrow no, but they can study here or take for their reference they can take a Xerox copy and see if they are taken from here. They have a copying machine, everything. We don't have, we have to do it. We'll do it. We can do it. Because only one till now, one girl from has used this library for her PhD in music. In the arts. She has used this library till now, I think so. What are some of the things that you don't have for the library? For example, a copying machine. That you have to establish the scanner. If we have a scanner, but not high resolution, one scanner. Well, how much time would it take for the visitors to spend here to really understand what a collection that Guruji has here? Would it be a week, 10 days, or 15, 20? No, it is not visitors. We need scholars. Visitors are there, but they just have a look and go away because they can't. Scholars have a specific interest in specific subject. They have already a background. They will be able to appreciate what is there beyond what they know.
So they can make use of it. A visitor can just see the book and then They can just see good, the book. he has collected so much and appreciate And it. they just say the red was kept very well kept, very neat, decent. All those things they say. But very few people are coming also, since it's far away from the main place like Visakhapatnam. But even then, that means they have to be stationed here. Or really, if they are scholars and they want to work, I don't mind giving for a day or two if they are nearby. But Guruji he never told them, he told me not to give the books. Vijayanagara being a relatively small town, when those scholars come here, where can they stay? Do they have facilities for them to stay Yeah, here? we are making facilities now. No, we need sponsors. The scholars have to be given at least some pocket money. You are not their full salary. We can give them free accommodation and even provide food for them. But they need at least some money as a stipend, what they call, so that they can buy their own requirements. And they will be prepared to work because there are people motivated to do work in some subject or other for a short period of 10 months or 1 year. They don't mind skipping their career and do work on a specific field. But we have neither accommodation nor facility to feed them. So if it is there, it would be a great contribution to unearth the great secrets that Guruji has revealed in lecture and how he has been able to spell out the sadhana aspect in every Upanishad. So the essence of every Upanishad is not so easily understandable from the standard lectures given by the scholars. But his is different, his analysis is different, his presentation is different. So there is so much of raw material for research that's available in the we need scholars also may come, but we need initial prop research. We should be able to pay them some money. That month I paid for 10 months or 1 year and then provide them accommodation. They can also work in subjects like music. They have a vast collection of books on music, astronomy. They are really good books, and history. Ancient, medieval and modern, and also partition, British Raj times. Such history, and there's a numerous collection. Including palm leaves. Palm leaves are there, they are not many. Only few are there and they are treated and kept. If at all anyone can use, so some are full, some are not really. Somewhere we have got them. If there's anything else that you want to share about The Sivananda Foundation is there. I'm involved only in that organization. And we publish his books, as you already said. Not only his books, actually we can publish even other books. But right now my concentration is only on publishing his writings and his books. Guruji's writings and his discourses and this kind of things. That we can actually even publish other books also. If when somebody reaches to you, are you in a position to send them copies of those ones if they are interested? You mean what we published? No, what you publish, yes. What we publish we are sending. Sending. Whoever asks them, we send their post. Or when, if at all they are in Hyderabad and then they visit the exhibition time, because books exhibitions will be held in Hyderabad. They buy there, and mostly we send online only. They order online and we send it. You folks are doing a phenomenal job. I really appreciate that. Now, as you said about accommodation, we have built already 5 rooms almost over. 5 rooms. Yes, they will be over by the next month. Okay. And another 5 rooms we are planning. And then also we plan to have a photographic exhibition of Guruji. What kind of an exhibition? Photographic exhibition. Photographic, I see. Tell us a little bit about that. All the These are from going back to
many years, all those photographs are Whatever we got, whatever we'll try to get a few, with his devotees or only himself at various places, yatras, with parents' photos, all such photos I like to. when will that be ready? This is all this fun. This is a NGO organization. It is people who guide and the fund. So that's one plan. Also we plan to keep the exhibition chart also there, where Guruji focused on Andhra history and on music, some charts on music and great leaders of India, something like that. So all these things we are planning, but not in a very big way. That brought something to my memory. Guruji wrote or compiled History of Andhra. There's a video that's available. When is that going to be published? Video we didn't bring it out because it belongs to the Doordarshan. Oh, Doordarshan. So that's the reason I couldn't. I played it here number of times. Whoever are interested, somehow I managed to get a copy from them. I played. I have not kept it in public domain because it belongs to the Doordarshan and the government. Did they ever televise that one? They have televised, and they even to this day they are doing it once in a while. Every year, once they show. But since Doordarshan is not a popular channel, no one knows about it. Well, I hope they give us a chance so we can put it on YouTube for the audience. See, we can do What it. is the most precious thing in a university or academician is a research report of university. They are most valuable things. And on the most many subjects, a man may do a PhD, 2 to 3 people have done a PhD. Somebody would condense all that and give a research report. So each university would have nearly 100 or 200 research reports. They give a condensed, up-to-date knowledge on that particular subject. And such a thing has to be done, not only with respect to what will be extracted, but also what is available in the tradition, both together. That research report gives you condensed version, of all knowledge available to you till date on that subject. If you go through it, it is equal to going through about 50 books. That kind of condensation, editing is required to be done by a scholar, going through the books and the lectures of the traditional literature or literature out there. They need to be a scholar. Various scholars, and the rooms are built just not only for the scholars, mostly for the devotees. People come here, they know there is no Somebody space. wants to have some knowledge, expand his knowledge on various aspects. For example, the Puranas. Many would not have read Puranas at all in their lives, except from one chapter or two that find himself the textbooks of classes. But the entire Purana, nobody would have read. They could come and read there. And we should be having a reading room, probably, with somebody to attend on the people to get the books to them and then take back the books and put it in the rack. Some attendant can again after and the reading room should be open in few hours. And the people in the ashram who come here or the people around or the college students could spend the time on the reading. But very unfortunately, the reading habit has greatly reduced in the whole world. I don't know, about at least in this country. In my days, whenever we had vacation in the college, there was a district library. Most of my friends used to be there, reading something or other. I find they're not that kind of habit now. We used a new chapter. Entertain the devotees with your personal anubhav. Maybe few instances how Guruji kept
kept himself alive within you. చెప్పండి మీరు అనుభవాలు చెప్పండి. They may be in dream form or they may be in another form. So some of those things are available. Like, please talk openly if you can. నాకు అర్థం కాదు. గురుగారు అనుభవాలు చెప్పండి. గురువు గారు నా అనుభవాన్ని నా అనుభవాలు ఏముందండి, ఇక్కడ రావడమే అనుభవం. అది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు కదా, నాకు తెలియదు కూడా. అది వస్తానని తెలియదు, ఏమీ తెలియదు. అలా జరిగిపోయింది. అది పెద్ద అనుభవం మెరకలేదు. అంతే కదా, రమ్మన్నారు, వచ్చేసాను అంతే. రిగ్రెట్స్ ఏం లేదు, సంతోషంగా. అదొకటి. ఇంకేంటి, నాకు వచ్చే రోజు ముందు మాత్రం మా నాన్నగారు పోయిన రోజు నాకు ఒక సిగ్నిఫికెంట్ డ్రీమ్ వచ్చింది. రాత్రి ఆయన పోతే మధ్యాహ్నం నేను నాకు కొంచెం జ్వరం ఉంది. ఇప్పుడు ఏదో గురువు గారు నేనే సిక్గా ఉన్నాను. నా మధ్యలో అంతా పాములు, రకరకాల స్నేక్స్, డిఫరెంట్ కలర్స్ కూడా. అంటే ఇంత ఈ రూమ్ నుంచి ఆ కిచెన్ దాకా ఉంటాయి అన్ని స్నేక్స్. నేను దాటి వెళ్ళాలి, మళ్ళీ కొన్ని ఉంటాయి, మళ్ళీ దాటి వెళ్ళాలి. దాటేసిన నాకు భయం లేదు అప్పుడు, అది కల్లో ఆ దాటిన తర్వాత గురుగారు ఉన్నారు అక్కడ. గురుగారు ఉన్నారు, ప్యాంట్ షర్ట్ వేసుకుని కారులో ఉన్నారు. కారు ముందు నిలబడి ఉన్నారు. నేను అక్కడికి వెళ్ళి రీచ్ అవ్వాలి. వెళ్ళాను, అయిపోయింది. సీన్ మారిపోయింది. ఏదో పూజలు అవుతున్నాయి, మా నాన్నగారు ఏదో పూజ చేసుకుంటున్నారు. నేను ఏదో అందరికీ వేసుకున్నంత గురుగారు వచ్చారు. మళ్ళీ ప్యాంట్ షర్ట్లోనే వచ్చాను. ఒక గులాబీ ఉంటున్నాను. అయితే నాకు ఇస్తారు, ఇది నేను వాడదు, వాసన పోదు. నువ్వు అడిగావు, నీకు తెలియదు, నువ్వు అడిగినట్టు తీసుకొని తీసుకుంటాను. పేరేంటంటే డ్రింక్ అంటే. ఆ రాత్రి మా నాన్నపోయి మర్నాడు గురుగారు రావడం, నాతో తీసుకెళ్తానని అన్నారు. అది ఏదో ఉంటుంది కదా అనుకుంటాను ఎప్పుడు. నేను చెప్తాను అంటే ఈవిడికి జరిగిన చెప్పండి. మేము 97లో అది నేను చెప్తాలే, అది ఏమవుతుంది ఫారెన్ కదా, అది నేనే చెప్తాను. ఫస్ట్ ట్రిప్ సరే, ప్రభాస్ కుమార్ కైండ్ ఆఫ్ ఆర్గనైజర్ ఆఫ్ ద ట్రిప్. దెన్ మీ అడ్రస్ మా అందరికి ఇవ్వమన్నాడు. who is there in US to take care of you అని మీ అడ్రస్ ఇచ్చాడు. అంత అయిపోయింది. అది దాన్ని గురువుకి said she will also come. Prabhat Kumar said if she comes we will all be denied visa. She should not come. Then he said, I will come only if she comes. అలా మాట్లాడుకుంటున్నారు. సరే, ప్రభాస్ గారు ప్రైవేట్ గా చెప్తాడు. ఆవిడ వచ్చినా లేదు, ఆవిడకి షీఈస్ అన్మ్యారీడ్ అండ్ షీఈస్ ఎడ్యుకేటెడ్. అట్లనే దే విల్ బి సస్పెక్టెడ్. షీ గోస్ ఆన్ అండ్ సెటిల్ అండ్ ఎవర్ కమ్ బ్యాక్. ఆవిడ వీసా రాదు. చాలా మందికి రిఫ్యూజ్ అయిపోయింది, రాకపోతే లేదు అని అందరూ బుక్ చేసి టికెట్ చేస్తున్నారు. అందరూ బుక్ చేసి వచ్చేసాం. సరే, ఆ ఫామ్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు ఫామ్ చివరి అయినా మాత్రం ఫామ్ ఫిల్అప్ చేసుకుంది. ఇప్పుడు ఫామ్ సరే గురుగారు నడిపించి ఈవిడ ఫామ్ తీసుకొచ్చి ఫిల్ చేయడం. సరే, ఈవిడకి నేనే ఫామ్ ఇచ్చి తర్వాత ఈవిడికి రాదు వరుస్తూనే ఉన్నాడు ప్రభాస్ కుమార్. ఇక్కడే జరుగుతుంది. నేను అక్కడ తీసుకుని ఒక దగ్గరికి పోవాలి. ఇచ్చిన తర్వాత వాడు పిలుస్తారు. ఇచ్చేటప్పుడు నేను ఆఫీసర్ అది అమెరికన్ సిక్కిం. How what a great thing they say. So many days have gone and we have never met. How are you? I don't know you. బాగున్నారా సార్ మీరు? ఎందుకు వచ్చారు సార్ మీరు? చిన్నదండి, నేను చిన్నప్పుడు అందరూ ఎవరికి చేస్తే కూడా మీ అందరూ పోము, కానీ వీసా మొత్తం కలిపి మాకు కావాలి అన్నా. ఇక్కడ ఆఫీసర్ సార్ నేను, ఐ హావ్ ఇన్ఫ్లుయెన్స్. ఇవ్వండి నాకు, ఐ గెట్ ది హోల్ థింగ్ గివెన్ టు యూ అన్నాడు. ఐ డోంట్ నో యూ. And then we are sitting there at the hall. Robert must say we are supposed to be refused because he applicants are పెట్టేశారు. గురుగారు చూస్తూనే ఉన్నారు. అక్కడ హాల్ 250 మంది ఉన్నారు. పాపం ఎవరికి రిక్వెస్ట్ అయితే ఎంత బాధపడతారు అంటున్నారు. అప్పుడు అందరికి ఈ స్టార్ట్ అయిన వచ్చేసింది. ఎవరు కూడా వచ్చేసింది. యాక్చువల్లీ
సరే అప్పుడు వెంటనే ప్రభాస్ భగవానికి వాడి వీడి చూడండి రాగా వారికి వచ్చేసింది రాదనుకున్నా వచ్చేసి అప్పుడే గురుగారు నాకు బయటకు వచ్చి మనం నడుచుకుంటూ వెళ్తున్నాం, మీరు నేను ఆంటీని గురుగారు మీరు రాస్తే నేను రాను అనుకున్నాను. మా అందరిలో చిన్నపిల్లలు నిజంగా నాకేం సరదా అని తర్వాత కైలాస్ వెళ్ళినాం. పెద్ద మెరపిల్ నాకు అప్పుడు ప్రభాస్ మరేమో మాది మొత్తానికి నువ్వు రావటానికి వీల్లేదు, నీకు ఇవ్వదు, రాకపోయి కూడా నువ్వు వద్దని చెప్పాను, నాకు కూడా రావట్లేదు, నువ్వు ఎలా వస్తావు అని చెప్పేశాడు. తర్వాత మాది చాలా ఇప్పుడే నేను బాగా గుర్తు పెట్టాను, అది చూడు నీకు నాన్న రాలేదు. But was better. He was so crying all the time coming. Gulatu Ravaradi. నీకు ఏటా రాదు, దాదాపు వరకు రావట్లేదు, రాదు ఎందుకు గడుపుతున్నావు పెట్టారు పాపం. తర్వాత చాలా బాగుపడింది. అదే నా ఫస్ట్ అమెరికా. సరే అప్పుడే అన్నా నేను మా పాటించేది అయితే ఈ నెవర్ తీసుకున్నా తీసుకెళ్ళలేదు. ఇంకేదో చెప్పబోయారు. ఆ నెక్స్ట్ మెరికల్ నాది కైలాస్ యాత్ర. అది 2004 98లోనే నాకు బ్రోక్ మై లెగ్ హ్యాండ్. దట్స్ మేజర్ ఫ్రాక్చర్ నాకు. సో ఐ హ్యాడ్ మల్టిపుల్ ఫ్రాక్చర్ బట్ దట్ వాస్ సో వాకింగ్ అండ్ ఆల్ వెరీ డిఫికల్ట్ ఫర్ మీ. సో అది చాలా మెరికల్ నాకు. గురువు అది కూడా నేను నా అంతటి నేను ఐ డింట్ ప్లాన్ టు గో. గురుగారు నన్ను పిచ్చి వెళ్ళి నువ్వు అన్నారు. వీళ్ళందరూ వెళ్ళాలనుకున్నారు, వీళ్ళు వెళ్ళలేదు. నేను వెళ్ళాలని అనుకోలేదు, కానీ వెళ్ళు అని ఆ ప్రభాస్ కుమార్ గారికి చెప్పారు. ఈ అమ్మాయి మీ తోటికి తీసుకెళ్ళింది ఆయన అసలు ఎలా తీసుకెళ్తాం ఈ అమ్మాయిని, గురువు ఎక్కుతుందో లేదో. నిజమే, నాకు గురువు తెలీదు. నేను అంతవరకు కాశీ కూడా వెళ్ళలేదు. వేరే చూశాను కానీ కాశీకి నేను వెళ్ళలేదు. వెళ్ళాను. నేను వన్ ఆఫ్ ది క్లైంట్స్ బిగినింగ్ ఇచ్చాను. ఐ థింక్ సెకండ్ ఫోర్త్ నేను అక్కడ So you did the parikrama without any trouble? No trouble at all. No trouble. Namaraju first there. What did Guruji say after you came back? ఏమనలేదు, ఆయన వెంటనే వెళ్ళమని చెప్పారు అంతే. ఎందుకో వెళ్ళమన్నారు, వెళ్ళాం. రిటర్న్ వచ్చిన తర్వాత ఆయన ఎక్కడ చూసి చూడకుండా ఈ వెంటనే కాదు జస్పూర్ ఆర్ సంథింగ్. When we came back, we met him at Prabhat Kumar's house. They were all traveling to Jashpur, I think, or Rajasthan someplace. They saw and they were left. High temperature వచ్చింది. మామూలు పెట్టి. So these miracles really change you into a different person. Staying within itself will change your attitude. ఏం చెప్పక్కర్లేదు, మనం చూసుకుంటేనే యాటిట్యూడ్లో చేంజ్ చేస్తాం. తప్పకుండా చిన్న విషయాలు చదువుకోవడం లేకపోతే ఉద్యోగం కావాలని ఇంపార్టెన్స్ రెస్పాన్సిబిలిటీ వస్తాయి నెమ్మదిగా అన్ని పోతాయి. పెళ్లి చిన్నగా నాకు కోపం అన్ని పడతాయి నాకు అనిపిస్తుంది. Guruji always treated everyone as himself. Compassion, love, affection, all these things. You lived with Guruji, so you may have inherited some of those things. Were you able to carry on the activities, the living activities, just as Guruji had done, as much as possible? ఎవరిలో ఇంటికి వస్తే పెడతాం, భోజనం పెడతాం. Hospitality. అది డోంట్ మైండ్. Murli. She felt sick. And she took all the initiatives
his medical bills are paid and he was well looked after by the hospital. And then he got back to work. Then nobody could have done it. He was employed in the canteen and they also did not bother. Nobody bothered. She only took all the initiative got it done. Then what happened was, suddenly it was fired. He was given no notice. He was asked to just get out of this. Sometimes telephone came wanting to go in a day. Where will you go? What will you do? Where is the job for him? So she has to cater who gives good for the food. She approached him, got her for a job, and then got 2 months advance of the accommodation, paid to him, and giving him money now and then to see that he got established, and paid with that man to go and hire his son also. She established, otherwise she would have been on the road with him. That's all the great job. Even now he comes to her quite often and asks her money. చేస్తాం ఇంటి మా ఇంట్లో పని అమ్మాయింది దానికి ఏదో ప్రాబ్లమ్స్ ఉంటే ఈవెన్ దట్స్ నథింగ్ చేయాలి ఇట్స్ పాసిబుల్ బియాండ్ అవర్ మీన్స్ చేయాలి. Even now Guruji comes into your dreams and guides you. సో తగ్గింది అప్పుడు కనిపిస్తారు. మొదట్లో ఆయన వెళ్ళిన కొత్తలో బాగా కనిపించారు. సిగ్నిఫికెంట్గా వెళ్ళిన కొత్తల్లో నాకు బాగా ఇక్కడ ఇంటి దగ్గర స్టాండింగ్, నేను ఆంటీ స్టాండింగ్, అండ్ దెన్ ఆపోజిట్ హౌస్ కమింగ్ డౌన్ ఫ్రమ్ ది ఆపోజిట్ హౌస్ అంటే అంబికాస్ హౌస్, అండ్ దెన్ ఆ రెండిళ్ళ మధ్యలో స్టాండింగ్ ఒక మిలిటరీ జీప్ ఉంటుంది. ఆయన ఎలా ఉన్నారంటే లుంగి పైన లాల్చీ వేసుకుని చుట్టూ అంత ఆరా అంటారు కదా, ఆరా లైట్ ఆయన చుట్టూ కొంచెం కిందకుంది అనుకోండి, అదండి లేదు కానీ అలా ఉన్నారు నా కళ్ళకి. దెన్ ఐ వాజ్ ప్లేయింగ్ విత్ చిల్డ్రన్, ఖాళీ చిన్నపిల్లలు ఉంటారు వాళ్ళు పట్టుకుని ఆడుతున్నారు, నేను నిలబడి ఉంటాను చూస్తున్నాను. అప్పుడు నన్ను చేపట్టుకుని తిప్పుతారు గిరగిర, అదే ఆడిస్తారు, ఆడిచ్చి ఏదో తిప్పుతారు ఏదో తీసుకుంటారు, అలా ఆడిస్తారు అన్నమాట, పిల్లల్ని ఆడిస్తారు, ఇలా అది తిప్పుతారు, అవన్నీ చేశారు. తర్వాత అంతే తిరిగి చూడకుండా వెళ్తారు, పెట్టేస్తారు. నేను అంటుంటాను ఆంటీ చూడండి వెళ్ళిపోతున్నారు అని ఆవిడతో అంటున్నాను. ఆవిడ చూసుకుంటుంది మమ్మల్ని ఇలా పిల్లల్ని ఆడిస్తుంటే, ఆంటీ చూడండి వెళ్ళిపోతున్నారు అంటారు. వెనక్కి తిరిగి చూడకుండా జీపెక్కేశారండి, అలా బాగా అనిపించింది. నేను కూడా కొత్తలో వచ్చాయి ఇవన్నీ. ఇంకోటి వచ్చింది వరంగల్లోనే వచ్చింది అసలు. ఆయన ఇక్కడ మేము ముగ్గురం ఆయన ఏదో వెళ్ళిపోతున్నారు, చెట్టుగా నడిపిస్తున్నారు. సో నేను ఆంటీ ఈయన ముగ్గురం పరిగెత్తాం, ముగ్గురం క్లియర్గా ఉండదు. ఆయన ఏదో లిఫ్ట్లో ఇస్తారు, మేము ఎదురుకున్నాం, లిఫ్ట్ డోర్ క్లోజ్ అయిపోతుంది. ఇంకా అయ్యో గురుగారు వెళ్ళిపోతున్నారు అంటున్నారు. ముగ్గురు అలా చూస్తున్నాం. ఒక నిమిషం చూసుకొచ్చి పైన ఒక క్యారీస్లో వెళ్తున్నారు. ఇలా పెట్టుకుని కాలు పెట్టుకుని పైకి ఏ ఊళ్ళో వెళ్ళిపోతున్నారు అంటారు. అది సిగ్నిఫికెంట్గా నాకు ఆయన వెళ్ళి కొత్తల్లో వచ్చినాయి. అలాగే ఆంటీ నేను ఆయన నాచారు ఇంట్లో కూర్చున్నట్టుగా ఏదో అడుగుతారు, నేనైతే తేనె ఇచ్చాను, నేను 3 స్పూన్లు తేనె ఇచ్చినట్టు బాగా నెయ్యి నోట్లో ఇచ్చాను. ఆంటీ ఇంకేదో పెట్టాను అంతే. ఏమో ఆ డ్రీమ్స్ మాత్రం బాగా గుర్తున్నాయి నాకు. ఇంకెప్పుడో ఒకసారి ఏదో ఏడుస్తున్నాను, నేను ఎక్కడైపోతున్నానో అందరూ ఎక్కేస్తున్నారు, గుహ అందరూ ఎక్కేస్తున్నారు, పెద్ద గ్రూపు వెళ్ళిపోతున్నారు, నేను ఎక్కడానే వెళ్ళాను, కుంటూ ఇలా చూస్తున్నాను. మొత్తం అక్షంతలన్నీ నా మీదే పడ్డాయి. అలా చేశారు మొత్తం. అలా చేయబోతుంది ఉన్నాయి, ఇంకా వస్తూ ఉంటాయి కానీ వీళ్ళు కొంచెం ఎక్కువ సిగ్నిఫికెంట్గా అంటే చెప్తాను. But you feel that the guidance is coming from within. ఇప్పుడు ఉన్నారండి, లేకుండా ఎలాగా. ఇప్పుడు మొన్న అంకుల్ తొంభమేళ వెళ్ళమన్నారు, నా అంతటి నేను అనుకునేది వెంటనే సాహసించండి నేను.
నేను వెళ్ళు మంచిది అని చెప్పి పాపం చాలా చెప్పారు. బికాజ్ ఐ స్టార్టెడ్ a few friends joined and we all went together. Really, I never walked there. Kumbh Mela in వాళ్ళు even walked not less than minimum 3, maximum 10 to 15 kilometers they walked. I just didn't walk at all. From the tent to the tent, vehicle, airport, tent. From the tent to the boat club, vehicle, just got into the boat, came back again vehicle, got back to the tent. Just 4 or 5 steps until evening, not sometimes my own interest, I went to see the Nagadu. There of course we walked for about 2 kilometers and came back. Not all, only few tents we visited there, while Akada. That's all. అది నిజంగా మెరుపులండి. వన్ is saying that we have walked 2 kilometers, 3, 10, 11, 12 after that. I can't imagine. Yes, we walked for 11 kilometers along the river. In Wilderness, I cannot walk. I know I cannot walk. I don't know, uncle said go, I'm going. I don't know. Really, can I walk? Maybe I thought I'll just take it wherever it is. అదే చెప్పాను. నువ్వు రంగానికి పోకర్లేదు, ఎక్కడున్నావు అదే కదా రంగనేది అప్పుడు వస్తుంది. I thought that అంటే అక్కడికైనా I have to go అనుకున్నాం. Father, he said the vehicle will not go and all that, but the vehicle went. And really I went into the middle, taking that Sangam, taking the boat. So when going on a boat is difficult, but I got the boat, we went nicely. Came back, that's really a miracle. You are very blessed. So even now our Guruji is taking care of me. After Varnachana, I didn't attempt any Guru Pradakshina. I didn't attempt at all. డ్రీమ్ క్యాంప్ వచ్చింది. అరుణాచలం గురించి మాట్లాడుతూనే వస్తాం కదా డ్రీమ్లో. నేను నిలబడున్నాను. ఇద్దరు మధ్యలో ఒక రివర్ ఉంది. రివర్ క్రాస్ నుంచి ప్యాడీ ఫీల్డ్స్ ఉన్నాయి. నా గురుగారు చెప్తాడు, టు as I say, walk through the river, cross it, and walk in this direction, run, go into the mountain and die there. Gurugaru చెప్పాను, this is negative symbolism. That mountain is Arunachala mountain. Go and die means go and get immortality. Arunachala mountain is immortality అని చెప్పారు. And I just got. This was a recent dream? Long time. In Arunachala, immortality is the frozen Paramashivani. Supporting evidence the name చెప్తాను. ఆ కైలాస పర్వతం నేను వెళ్ళినప్పుడు కమల గారు కూడా వచ్చారు. నేను మనం మానసరోవర్ పరిచయం చేసినప్పుడు అంతా నా గురుగారు మొహం పర్వతం మీద ఆ స్నోలో గురుగారు చేసి చక్కగా ఫామ్ అయింది. కళ్ళు, చెవులు. అది ఎప్పుడో ఆయనతో పాటు వెళ్తే ఆ స్నోలో ఒక ఫేవరెట్ ఎప్పుడు కనపడుతుంది. మనం ఎప్పుడో బద్రీనాథ్ ట్రిప్లో ఒక యోగి దాడి పెట్టడం ఉంటుంది. ఇది నాకు ఆ రోజు క్లియర్ మొత్తం 53 kilometers ఇంకా వ్యాన్లో వెళ్ళాను మానసరోవర్ చుట్టూ. ఆ రోజు క్లియర్గా గురుగారు ఇలా తీసుకొచ్చాను. అలాగే చూస్తున్నట్టు రోడ్ ఉండింది, పోలేదు నాకు. మర్నాటి 3 days పరిశ్రమలో అలా కనపడలేదు, కానీ మామూలుగా మౌంటైన్ అది చూశాను. మానసరోవర్ వెంటనే నాకు వెళ్ళంగానే అయిపోయింది. అది నేను పెద్దగా చెప్పలేదు ఎక్కడైనా, జరిగింది. అంటే ఎవరి హడావిడి వెళ్ళడమే కష్టం కదా. The Falcon came from uncle for you to go to Kumbh Mela. Kumbh Mela only pushed me otherwise. But I know the value of Kumbh Mela. You retain all your debt to your mother, father, whatever, only by the Darpan there.
35 was 32. It is the indebtedness that is totally back to the fund. So the indebtedness should get resolved. దానికే పువ్వుల పోవాలి. కొద్దిగా చెప్పారండి, తల్లిదండ్రులు రుణం తీర్చుకున్నామని చెప్పారు. చేశాను ఏదో పాపం వాళ్ళు కొంచెం అక్కడే ఉంటాను అంటే ఏదో చదువులు వెళ్ళిపోకుండా ఉండగలిగాం కదా. దేవుడే రక్షించాలి కానీ ఆ సంకల్పంతో ఒకరు తర్పణ ఇవ్వాలి. కానీ అక్కడ పాపం ఎంతో మంది పోతారు, స్నానం చేసి వచ్చారు, చాలా మంది తర్పణ ఇవ్వాలని తెలుసు, ఏదో సూర్యుడికి ఇస్తారు అన్ని అలా ఇస్తారు, కానీ మరి కొందరికి తెలుసు ఇవ్వాలని, అందరికీ తెలియకపోవచ్చు. ఏ సామాన్యం పెళ్లి వెళ్తారు కదా, వాళ్ళకి తెలుసు. మరి ఎవరైనా ఇళ్లలో స్నేహితులు వాళ్ళు చెబితే చేస్తారేమో. అక్కడ పెద్ద పెద్ద వాళ్ళందరూ చేస్తున్నారు, వాళ్ళు బ్రాహ్మణులు పెట్టుకుని చేయించుకుంటారు. తర్పణాలు పూజలు అంతా చేసిస్తారు. పాటిస్తారు. అది పెద్దవాళ్ళకి పాటు చిన్నవాళ్ళు ఏం చేస్తున్నారు, అది కేవలం స్నానమే. అయినా ఏదో పుణ్యం వస్తుంది కదా, కష్టపడి మాకంటే వెళ్ళారు ఉండాలి వాళ్ళకి. నిజంగా ఎంత శ్రద్ధ వాళ్ళు ఎక్కువ నాకే బాబు, నేను ఇంకా తెలుస్తున్నాను. వాళ్ళు ఎంత ఓపిక, చిన్న పిల్లలు చూపిస్తున్నారు. ఆటోల్లో కూరుకొని వచ్చి ఎక్కడో ఆపేస్తారు, అక్కడి నుంచి నడుస్తున్నారు. Thank you for taking time. బాగా పెట్టండి, బాగా పెట్టండి.